I am billionaire, I am billionaire, I am billionaire. Thank you universe, thank you universe, thank you universe. 93456 మన యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు చావు డెత్ మనకు ఎన్ని విధాలుగా వస్తుందో సో చూద్దామండి. క్యాజువల్గా ప్రమాదాలు, ఇంకోటి ఆత్మహత్యలు, ఇంకోటి హత్యలు. 3 కేటగిరీస్ అండి ప్రమాదాలు. ఫస్ట్ మనకు రోడ్ యాక్సిడెంట్స్, ఇంకోటి ట్రైన్ యాక్సిడెంట్స్, మూడోది ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ అండి. ఇంకోటి షిప్స్, సముద్రంలో వెళ్ళేటప్పుడు జరిగే కొన్ని ప్రమాదాలు, అంటే ఆ మనుషులు అందులోనే చనిపోవడం. ఇంకోటి ఫైర్ యాక్సిడెంట్స్, ఇంకోటి మనకు సునామీ, ఇంకోటి పిడుగులు పడి చనిపోవడం. ఇంకోటి వచ్చేసి మనకు ఇది జంతువులు అటాక్ చేసి చంపేయడం అండి. అంటే పర్టికులర్ వాళ్ళని ఎందుకు చంపేయడం. ఆత్మహత్య లాంటిగా మనకు పురుగుల మందు తాగి చనిపోవడం. ఇంకోటి మన ఉరి వేసుకొని చనిపోవడం. లేకుంటే ఏదైనా సముద్రం నదులలో దునకడం. ఆత్మహత్యలు అంటే ఇది అనుకోకుండా జరుగుతాయండి. నదులు సముద్రాల స్నానాలకు వెళ్ళి, అంటే యాక్చువల్లీ ఇది ప్రమాదాల కిందకి వస్తుంది. నదులు సముద్రాలలో చనిపోవడం, ఏది మన షిప్స్, నదులు ప్రమాదాలు అంటే స్నానాలకు వెళ్ళి, అంటే ఈ విధంగా చనిపోవడం అన్నట్టు. ఇంకోటి హత్యలు అంటే మనీ కోసము హత్యలు చేయడం. ఇంకోటి ల్యాండ్ తగాదాలు మనకు. ఇంకోటి యాసిడ్ దాడులు. ఇంకోటి ఫైర్ అంటే గన్ ఫైర్ అండి, దేశాల మధ్య. ఇంకోటిగా వచ్చేసి బయోవార్, అది హత్యల కిందకి వస్తుందంట, దేశాలను చంపేయడం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కిరాయి హత్యలు, దేశాల మధ్య వారు, క్యాజువల్గా గొడవలు అనుకోకుండా జరిగి. అంటే చూడండి ఈ మనకు వచ్చేసి చూడు ప్రమాదాలలో కొంతమంది రోడ్ యాక్సిడెంట్లు చనిపోతారు. ఎగ్జాంపుల్ అనుకోండి, కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు. మీరు చూడండి, వాళ్ళే ఎందుకు చనిపోవాలి? అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా నేమ్ అనేది లేదండి. లేకుంటే వాళ్ళు ఎందుకు చనిపోవాలి? వేరే వాళ్ళు చనిపోవచ్చు కదా. అంటే రీజన్ అన్నట్టు. కొంతమంది ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు, కొంతమంది మనకు హెలికాప్టరు, కొంతమంది విమానాల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళే చనిపోతారు. కొంతమందికి అదృష్టం ఉండి బతుకుతారు. కానీ రీజన్ ఏంటిది? అలా అంటే ఒక మనిషి పుట్టినప్పుడు అతని డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఒకటి ఉంటుంది, దానికి అనుగుణంగా నేమ్. అందుకే అంటారు నేమ్ ఈజ్ ఫేమ్. మనకు నేమ్ ఈజ్ ఫేమ్ అన్నట్టు. లేకుంటే చూడండి, ఎక్కువ శాతం ఇళ్ళనే రోడ్ యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతారు. ట్రైను, ఏరోప్లేను, షిప్స్లలో సరుకులు రవాణా చేస్తాడు. ఫైర్ యాక్సిడెంట్లో కాలిఫోర్నియాలో జరిగిందండి. చాలామంది చనిపోయారా లేదా తెలియదు, ఎక్కువ శాతం చనిపోయింది. సునామీలప్పుడు చనిపోయారు, పిడుగులు పడి చనిపోతున్నారు. జంతువులు అటాక్ చేయడం వల్ల, అంటే కొన్ని సింహాలు, ఏనుగులు. చూడండి, ఒక వ్యక్తి ఎక్కువ వర్క్ చేసుకుంటూ ఉంటాడు, ఒక ఏనుగు వచ్చేసి ఆ సడన్ ఆ ప్లేస్కి వచ్చేసి ఆ వ్యక్తిని చంపేస్తుంది అండి. అది ఎంత విచిత్రం చూడండి. ఎక్కడో ఏనుగు ఏదో ఒక ప్లేస్కి వచ్చి ఒక వ్యక్తిని చంపేస్తుంది అనుకోకుండా. అంటే అతనికి ఆ జంతువుల ద్వారా మరణం ఉన్నదని ఇండైరెక్ట్గా వచ్చినట్టే కదా. ఇప్పుడు కొంతమంది రైతులు ఇది నదులు స్నానాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చనిపోతారు. మరి వేరే వాళ్ళు ఎందుకు చనిపోతారు? అక్కడ రీజన్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్కు
నేమ్ అనేది ఉన్నప్పుడు, లేకుంటే ఇప్పుడు ప్రతిరోజు పురుగుల మంది చనిపోవడం, ఉరివేసుకోవడం, నదులలో స్నానం చేయడం, చనిపోతాను కదా, మరి మనందరం బతుకున్నాం కదండి. అంటే దానికి ఏం అంటే ఆ నేమ్ ఈజ్ ఫేమ్ అన్నట్టు. మనకి ఇప్పుడు హత్యలు మన కోసం చేస్తారు, ఇప్పుడు లాంటి తగాదాలు, యాసిడ్ దాడులు, ఇప్పుడు దేశాల మధ్యలో వార్, ఇప్పుడు చూస్తుంటున్నారు కదా ఇజ్రాయెల్కు మరియు ఇరాన్, ఇరాక్, వీళ్ళకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు రష్యాకున్న ఉక్రెయిన్కు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ గొడవల మధ్య ఎంతోమంది చనిపోయారు. అంటే కారణం ఇప్పుడు ఆ వ్యక్తులు ఆ సర్టెన్ ఆర్మీలో ఉంటారు, దేశానికి ఎంతో సేవ చేస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు మన గన్ ఫైర్కు కానీ బాంబులకు కానీ చనిపోవడం అన్నట్టు. అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు నేమ్ ఉన్నది, నేమ్కు తగ్గట్టు జాబ్ వచ్చింది, జాబ్కు తగ్గట్టు డెత్. ఇంటర్లింక్ కదండి ప్రతి ఒక్క మనిషి యొక్క లైఫ్లో. అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మన జీవితంలో ఏం కావాలి అనేది ముందే నిర్ణయిస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది దానికి తగ్గట్టు నేమ్ ద్వారా మనం నేమ్ ఈజ్ ఫేమ్, నేమ్ ఈజ్ ఫేమ్ అండి. నేమ్ ద్వారా డాక్టర్ కానీ, కలెక్టర్ కానీ, ఆర్మీ పర్సన్ కానీ చాలా గొప్ప వ్యక్తులు అండి అందరూ. కానీ చావు అనేది ఒకటేసారి అండి, మనిషి పుట్టుక చావు. సూర్యోదయాన్ని చూసిన వ్యక్తి నెక్స్ట్ డే సూర్యోదయాన్ని చూడడం లేదు. ఈరోజు సూర్యోదయం చూసిన వ్యక్తి రేపు సూర్యోదయం చూస్తాడా అనే నమ్మకం ప్రజెంట్ జనరేషన్లో లేదండి. నమ్మకం లేదు అండి. అంటే అంత చావు అంటే డెత్ అనేది వస్తుందండి. అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనకు డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు పేరు ఉండడం వల్ల ఎంతో కొంత సేవ్ అవుతుందండి. అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికప్పుడు మనకు డెత్ అందరికీ వస్తుంది. కానీ మనం అట్లీస్ట్ 65 years నార్మల్గా చనిపోయే వరకన్నా ఉండాలి. అట్లీస్ట్ 70 to 75 అన్న చనిపోతే అప్పుడు ఒక బతుకున్నాం అనేది తెలుస్తుంది. ఓన్లీ 20 years, 12 years, 15 years, 20 yearsలో చనిపోవడం అనేది కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూనివర్స్. అంటే మన డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు మన పేరు ఉండడం వల్ల చాలా లక్కీ అండి. తెలుసుకోండి, మన ఒకటే జీవితం, ఒకటే లైఫ్. థ్యాంక్ యూనివర్స్. ఐ యామ్ బిలియనీర్.